చరిత్ర అనేది చదువుకునే పాఠం కాదు, బలమైన బుద్ధితో సృష్టించే బాణం వంటిది. అతని యుద్ధంలో యంత్రాలు లేవు, యంత్రంలాగా పనిచేసే వ్యూహాలు ఉన్నాయి. రాజ్గఢ్, సింహగఢ్, ప్రతాప్గఢ్ ఇవి కేవలం కోటలు మాత్రమే కాదు, ఇవి శత్రువులకు కనిపించే శివుని త్రిశూలాలు. ఒక యువకుడు తన ఖడ్గంతో శత్రు సామ్రాజ్యాలను వణికించిన వీరగాథ అతనిది. ఆయన ప్రజలకు రక్షణ ఇచ్చాడు, నమ్మకం ఇచ్చాడు. సైనికుల కంటే ముందుగా ప్రజల కోసం పోరాడినవాడు. ప్రజల గుండెల్లో చోటు సంపాదించుకున్న మహారాజు అతడే ఛత్రపతి శివాజీ మహారాజ్. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఒక యోధుడి రూపంలో జన్మించిన వ్యూహాల బ్రహ్మ. అతను కేవలం రాజు మాత్రమే కాదు, ఒక యుద్ధ మంత్రం, ఒక యుద్ధ తంత్రం. శత్రువుల పాలిట సింహస్వప్నం. గెరిల్లా యుద్ధం అంటే ఏంటో తెలుసా? అడవుల్లో పుట్టిన, బాగా శిక్షణ పొందిన సింహాల దాడి. శత్రువులను చుట్టుముట్టి చీల్చి పారిపోయే యుద్ధ వ్యూహమది. అందుకే ప్రతి కోట శత్రువుకు ఉరితాడయింది, శివాజీకి మాత్రం అది కంచుకోట అయింది. తన సైన్యం పెద్దది కాదు, కానీ ప్రతి యోధుడు ఒక వ్యూహమే. అతని కళ్ళకన్నా ముందు శత్రువు అడుగు వేయలేడు. ఎందుకంటే బెహర్జీ నాయక్ అనే గూఢాచారి కళ్ళు ఎప్పుడూ తెరుచుకునే ఉండేవి. మొఘల్ సామ్రాజ్యానికి ఎదురైన మొట్టమొదటి అగ్ని మెరుపు ఛత్రపతి. చిన్న బలగాలతో శత్రువులపై యుద్ధం గెలిచిన యుద్ధ వ్యూహాధిపతి ఛత్రపతి.